ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి. నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభము వలెను ఉండెను. ఒక దూత పరలోకం నుండి భూమి మీదకి దిగివచ్చుట చూచితిని. మనము ధరించుకోవడం అంటే బట్టలు ధరించుకుంటాము. ఇక్కడ దూత మేఘమును ధరించుకున్నారు. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. సూర్యకిరణములు సముద్రం మీద అంటే నీళ్ల మీద పడినప్పుడు నీళ్లు ఆవిరై మేఘముగా మారి, ఆ మేఘము భూమి మీదకు వచ్చినప్పుడు వర్షముగా కురిసినప్పుడు ఆ నీటి బిందువుల మీద అదే సూర్యరశ్మి పడినప్పుడు ఇంద్రధనస్సు లేక మేఘధనస్సు అనేది పుడుతుంది. ఇది ఇంద్రధనస్సు ఏర్పడే విధానము. మేఘము, ఇంద్రధనస్సు, సూర్యబింబము ఈ మూడు కూడా ఇంద్రధనస్సు ఏర్పడే విధానం తెలియజేస్తుంది. ఆదికాండము 9వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు నోవహు అతని కుమారులతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరిచిన నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని నాకును భూమికిని మధ్యన నిబంధన గుర్తుగా ఉండును. అంతకుముందు మేఘధనస్సు ప్రపంచంలో లేదు. ఆదాము పుట్టినప్పటి నుంచి నోవహు వరకు జరిగిన మానవ చరిత్రలో ఎవరు కూడా మేఘధనస్సును చూడలేదు. అది మొట్టమొదటిసారి జలప్రళయం తర్వాత దేవుడు సృష్టించిన ఒక ప్రక్రియ. అది విల్లు లాంటి ఆకారంలో అంటే ధనస్సు లాంటి ఆకారంలో ఉంటుంది. కాబట్టి దానిని మేఘధనస్సు అంటారు. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడును. ఎప్పుడైతే ఆ ధనస్సు కనబడుతుందో అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యన ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ప్రపంచంలో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా దేవుడు నోవహు కాలానికి వెళ్ళిపోయి, నేను ఏ రకంగా మానవ శరీరులందరినీ కూడా నాశనం చేశానో ఇక ఎప్పుడు కూడా నీళ్లతో వారిని నాశనం చేయను అన్న ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు మనుషుల అవిధేయతను ఓర్పుతో భరించి ఇంకా చంపేద్దామనుకొని నోవహుని చూసి కృపతో మానవాళిని ముందుకు నడిపించి మళ్ళీ అటువంటి విధంగా చంపను అని చెప్పడం వలన ఈ ప్రపంచము ఇంకా మునిగిపోలేదు. కానీ నీళ్లతో నాశనం చేయను అన్నారు, కానీ వేరే వస్తువులతో నాశనం చేయనని చెప్పలేదు. మీరు తిరిగి నా ఎడల విధేయత చూపించకుండా ఉంటే అగ్నితో మీకు తీర్పు తీరుస్తాను అని అన్నారు దేవుడు. 2వ పేతురు 3వ అధ్యాయం 3వ వచనంలో అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే మనకు నిలిచి ఉన్నదని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. అయితే ప్రపంచము అలాగే నడుస్తూ ముందుకు వెళ్ళిన ఒక కాలము ఉంది. 5000 సంవత్సరాల క్రితం నోవహు అనే ఒక వ్యక్తి జీవించిన కాలంలో కూడా ప్రపంచం అలానే తినుచు త్రాగుచూ పెండ్లాడుతూనే ఉన్నారు. ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండుననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. వీళ్ళంతా కూడా భూమి మీద ఉంటే నీళ్ళంతా కూడా భూమి మీద ఉంటే నీళ్లు సపరేట్ అయి భూమి వచ్చింది అంటే నీళ్లలో నుండి భూమి వచ్చింది అని వాళ్లకు తెలుసు, కానీ మర్చిపోయారు. ఆ నీళ్ల వలన లోకము నీటి వరదలో కలిసి నశించెను. అయితే ఇప్పుడు ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయించబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఈ భూమి దేవుని వాక్యం వలన సృష్టించబడినది. ఆ వాక్యము దేవుడిచ్చినప్పుడు భూమిని ఎలా వేరు చేశాడు? భూమిలో నుంచి వేరు చేశాడు, నీళ్లలో నుంచి వేరు చేశాడు. భూమి అంతా ఒక స్థలమునకు వెళ్ళడము, నీళ్లంతా ఒక చోటికి వెళ్ళడము మనము ఆదికాండంలో చూస్తాము. ఏ నీళ్లలో నుండి భూమి బయటకు వచ్చిందో ఆ నీళ్లు కప్పేసినవి. ఏ వాక్యముతో అయితే దేవుడు భూమిని సృష్టించాడో అదే వాక్యముతో ఆకాశమును అందులో ఉన్నవన్నీ కూడా భద్రము చేయబడి ఉన్నవి. ఎందుకంటే ఒక కాలం వస్తుంది, భూమితో పాటు దేవుడు ఆకాశాన్ని కూడా లయపరచడానికి సిద్ధపడతారు. 2వ పేతురు 3:7 వచనాలలో అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియులారా,
ఒక సంగతి మర్చిపోకుడి, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అగ్నిస్తంభం అంటే నేను తీర్పు పంపిస్తాను, అగ్నితో ఈ భూమిని ఆకాశమును లయం చేయడానికి నేను సిద్ధపడిపోయాను అంటున్నారు ప్రభు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.